హాయ్ అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? లాస్ట్ వీక్లో నేను సూలూరుపేటలో ఉన్న చెంగాలమ్మ వారి ఆలయానికి అయితే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాక తెలుసుకున్న ప్రత్యేకమైన విశేషాలు మీకోసం చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మా ఊరికి ఫస్ట్ బస్ ఎక్కేసాను అనమాట కందుకూరికి. అంటే నాకు రిజర్వేషన్ కాలేదనమాట. సో మొత్తం 4 బస్సులు మారి సూలూరుపేటకి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇది థర్డ్ బస్సు. చూసారు, అప్పటికే నైట్ అయిపోయింది. ఫుల్ నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది. అండ్ ఫైనల్గా నాయుడుపేట వెళ్ళేసరికి నైట్ 11:40 అలా అయిందనమాట. అసలు డిపోలో ఎవ్వరు లేరు, గట్టిగా 5-6 కూడా లేరనమాట. ఫుల్ భయం అవుతుంది. బస్సులు లేవు, ఇంకా ఫుడ్ లేదు, నిద్ర వస్తుంది. అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనల్గా ఒక బస్సు వచ్చింది. ఇంకా సూలూరుపేటకి అయితే రీచ్ అయిపోయాను. ఎగ్జాక్ట్గా చెంగాలమ్మ వారి ఆలయానికి డోర్ దగ్గర ఆపారనమాట. బాగా హ్యాపీ అనిపించింది గుడి చూశాక. అప్పటి వరకు ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా పోయిందనిపించింది. అండ్ నా కోసం ఆల్రెడీ మా వాళ్ళు అండ్ మా నాన్న నా కోసం అయితే వెయిటింగ్. సో దిగంగానే మా నాన్న వచ్చి లోపలికి తీసుకెళ్లారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆలయం యొక్క గర్భగుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నిమ్మకాయ గుచ్చి మనం కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఒక నమ్మకం. ఇంకా నేను ఇంకా అప్పుడే వచ్చాను కాబట్టి గర్భగుడిలోకి వెళ్ళాలి అని అనుకోవట్లేదు. జస్ట్ ఎంట్రన్స్లో ఇక్కడ ఇద్దరు నిలబడ్డారు కదా, అక్కడ నిలబడి నా దేవుడికి నమస్కరించుకొని ఇంకా వెనక్కి వచ్చేసాను. సో ఇక్కడికి వెళ్ళాక ఒక విషయం తెలిసింది. చాలా పవర్ఫుల్ అమ్మవారండి. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఈ ఆలయానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ జాగారం చేస్తున్నారు. నిద్ర చేస్తే మంచిదంట. అంటే అమ్మవారికి ప్రత్యేకించిన రోజులలో ఇలా నైట్ పూట జాగారం చేస్తారంట ఇక్కడ. అండ్ ఇదైతే నైట్ వ్యూ, గుడి యొక్క నైట్ వ్యూ అనమాట. నైట్ ఇలా పడుకుంటే చాలా క్లీన్గా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఫుడ్ దొరకదు నైట్ పూట అయితే. నేను ఫేస్ చేసింది అదే. నేను ఆ టైంలో జర్నీ చేసి అక్కడికి వెళ్ళాక ఈవెన్ ఏవి దొరకట్లేదు. నాట్ ఈవెన్ వాటర్ కూడా లేవన్నమాట. సో అన్నీ మనం క్యారీ చేయాల్సి వస్తుంది మనం అక్కడికి నైట్ టైంలో వెళ్ళాల్సి ఉంటే. అండ్ ఇది ఆలయం గురించి విశేషం ఏంటి అంటే, ఇక్కడ ఇది ఫస్ట్లో ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ కింద ఉండేది, కానీ ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ కింద వచ్చిందనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 అట్లా అవుతుంది. సో ఆ టైంలో ఒకళ్ళు గృహప్రవేశం అనమాట వాళ్ళది ఆ రోజు. సో ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి దగ్గర పూజలు చేసుకొని వెళ్తున్నారు. 24/7 ఎప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. రండి మనము ఎంట్రన్స్ నుంచి చూసుకుంటూ వెళ్దాం ఆలయం గురించి. సో ఇది నెల్లూరు డిస్టిక్లో సూలూరుపేట మండలానికి కలంగి నది ఒడ్డున ఉంటది అనమాట. మీలో ఎంతమందికి తెలుసండి, ఇస్రోలో కూడా రాకెట్ లాంచ్ చేసే ముందుగా ఒక నమూనా రాకెట్ ని తీసుకొచ్చి చెంగాలమ్మ టెంపుల్లో పూజలు అందుకున్న తర్వాతే ఆ రాకెట్ ని లాంచ్ చేసేవారంట. ఇప్పటికే అదే ఫాలో అవుతున్నారు. చూసుకోండి మరి ఎంతటి పవర్ఫుల్లో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేసెస్ కామన్ వాష్రూమ్స్ ప్లస్ ఇక్కడ కళ్యాణ మండపం ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్. సో ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి అన్నమాట ఈ అమ్మవారి ఆలయంలో. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే రైట్ సైడ్లో కళ్యాణ మండపం ఇంకా వాష్రూమ్స్ అవి ఉంటాయి. ఇంకా అంతటి పవర్ఫుల్ చెంగాలమ్మ ఆలయం గురించి మనం తెలుసుకపోతే ఎట్లా. ఫస్ట్ యాక్చువల్లీ ఇదేంటంటే ఆ వెనకటి రోజుల దీన్ని శుభగిరి అని పిలిచేవారంట ఈ సూలూరుపేటని. ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ కలంగి అనేది నది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయము. సో గొల్లపల్లి దగ్గర ఉంటుంది అనమాట. ఎక్కువ యాదవాస్ గొల్ల వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మేకలు గొర్రెలు వాటిని కాయటానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఒక సుడిగుండం ఏర్పడిందంట ఆ కలంగి నది ఒడ్డున. సో అక్కడ మేకలు కాసే వాళ్ళందరూ ఆ వాటర్లో పడిపోవడం వల్ల ఆ టైంలో ఇద్దరు బయటకు వచ్చారంటే ఒక అతను రాలేదంట. మిగతా వాళ్ళు వెళ్ళి గ్రామస్తుల్ని తీసుకొచ్చే సమయంలో ఆ లోపల పడిపోయిన అతనుతో పాటుగా ఈ అమ్మవారి శిల అనేది బయటకు వచ్చింది అనేది ఒక కథాంశం ఉంది. అదే నిజము. సో ఆ టైంలో ఏం చేశారంటే అక్కడున్న ఆ గొల్ల వాళ్ళందరూ కలిసి ఒక రాగి చెట్టు కింద అమ్మవారి శిలని తూర్పు ముఖంగా పెట్టి వెళ్ళిపోయారంట. ఆ నెక్స్ట్ డే ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మొత్తం కూడా అక్కడికి వచ్చి అసలు ఏంటి అని చెప్పి అక్కడ చూసినప్పుడు అమ్మవారు తూర్పు ముఖంగా పెట్టిళ్ళారు కదా, కానీ దక్షిణ ముఖంగా ఉందంట. సో వాళ్ళు చూసుకొని ఇంకా అమ్మవారి
ఈ యొక్క రూపం చూసుకొని నమస్కరించుకొని వెళ్ళిపోయారంట. ఆ రోజు రాత్రి ఆ ఊరి పెద్ద ఆ గ్రామస్తుడైన అతనికి కల్లో కనిపించి, నాలో ఎటువంటి మార్పులు చెయ్యొద్దు, నేను ఏ వైపున ఉన్నానో ఆ వైపునే ఉంచండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కల్లో కనిపించారంట అమ్మవారు. ఇంకా ఆ తర్వాత ఆ ఊర్లో కొన్ని రోజులు దొంగలు తిరగటం తెలిసి ఆ గర్భగుడికి ఆలయానికి తలుపులు చేయించాలి అని చెప్పి ఆ గ్రామ పెద్దలు నిర్ణయించుకొని ఆ తలుపులు దర్వాజులు అన్నీ చేయించి ఇంకా జస్ట్ ఆ గర్భగుడికి పెట్టాలన్నమాట. అప్పటికే చీకటి పడటంతో ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు మీకు, ఆ చెట్టు దగ్గర పెట్టేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయారంట. అదే రోజు మళ్ళీ ఆ గ్రామస్తు పెద్దవాళ్ళకి కళ్ళు అమ్మవారు కనిపించి, నా గర్భగుడికి తలుపులు పెట్టద్దు, నన్ను ఎవరైతే దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళకి తలుపులు అడ్డు కాకూడదు అని చెప్పి అమ్మవారు కళ్ళలో కనిపించి చెప్పారంట. సో మార్నింగ్ వచ్చి ఆ పెద్ద ఆయన ఆ కళ్ళలో కనిపించిన పెద్దవాళ్ళకి అందరికీ చెప్పి గుడి దగ్గరికి వస్తే వాళ్ళు ఏదైతే తలుపులు చేశారో ఆ తలుపులన్నీ ఆ చెట్టుతో పాటు కలిసిపోయాయంట. సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ గర్భగుడికి తలుపులు అయితే లేవు. సో చూస్తున్నారు కదండి, ఇది బయట వ్యూ అనమాట ఆలయానికి. నాకు చాలా ఇది విన్నాక చాలా ప్రత్యేకం అనిపించింది. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి కూడా, చాలా మంచిగా అనిపించింది. సో ఇంతటి ప్రత్యేకమైన శ్రీ అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి మీరు. మీకు ఒకవేళ కుదిరితే ఈ చెంగాలమ్మ ఆలయానికి కుదిరితే, ఎందుకంటే తిరుపతి నుండి చాలా దగ్గర. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్, శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సూలూరుపేట. సో మేమైతే మ్యారేజ్ ఇక్కడ ఏంటంటే రూమ్స్ దొరుకుతాయి, రూమ్స్ ఉంటాయి స్టే చేసి, ప్లస్ ఇక్కడ ఏంటంటే అమ్మవారికి బలి ఇచ్చి భోజనాలు కూడా పెట్టుకుంటున్నారు, కళ్యాణ మండపాలు ఉన్నాయి, అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి, ప్లస్ కామన్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా అమ్మ మా నాన్న మ్యారేజ్ అయిపోయింది అప్పటికే, నేను అవేమీ షూట్ చేయలేదు ఆ టైంలో. సో ఇంకా మ్యారేజ్ అంతా అయిపోయింది, నేనైతే రిటర్న్ అవ్వాల్సిన టైం ఆసన్నమైంది. అవన్నీ కంప్లీట్ చేసుకొని అమ్మవారిని మరొకసారి తనివి తీరా దర్శించుకొని ఇక్కడికి రావాలి అంటే అమ్మవారి పిలుపు ఉండాలండి. సో ఆ పిలుపు వచ్చినప్పుడు నేను దర్శించుకోకపోతే ఎట్లా, అందుకని నేను మ్యారేజ్ కోసమనే కాదు, ప్లస్ ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ గుడికి వెళ్ళాలి, ఇవన్నీ చూడాలన్న ఆత్రంతోనే వెళ్ళాను. మంచిగా దర్శనం అయిపోయింది. ఫైనల్గా ఇక్కడ నుంచి బయలుదేరే టైం కూడా ఆసనం అయిపోయింది. ఇది సూలూరుపేట రైల్వే స్టేషన్ అండి. ట్రైన్ కూడా ఎక్కేసాను. ప్రాబ్లం ఏంటంటే ఇక ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఈ ట్రైన్కి ఓన్లీ రిజర్వేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఎక్కగలరు, టికెట్స్ ఇవ్వరు కౌంటర్లో. నేను నార్మల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ తీసుకుని ట్రైన్లో ఎక్కేసాయి. ఇంకా ఏమనుకున్నానంటే ఎక్కాక టీసీ వస్తే మాట్లాడి ఫైన్ కట్టేద్దాము, నాకు ఓన్లీ ఆప్షన్ ఈ ట్రైనే. ఇక ఈవినింగ్ వరకు ట్రైన్ లేకుండే, సో ఎక్కాల్సి వచ్చింది. కానీ చూసి ఫైన్ కట్టడానికి నేను రెడీగా ఉన్నా, టీసీ తీసుకోవడానికి రెడీగా లేడేమో అనిపించింది ఆ రోజు. ఎందుకు అంటే ఎంతసేపు వెయిట్ చేసినా నేనున్న బోగీలోకి టీసీ రాలేదు. ట్రైన్ పోతుంది సూలూరుపేట పోతుంది, అన్ని స్టేషన్ పోతుంది, ఆల్మోస్ట్ నెల్లూరు కూడా వచ్చింది. కానీ ఇంకా నేను ఇంకొక అర్ధగంటలో దిగుతానన్న ఇప్పటి వరకు కూడా చూసా టీసీ కోసం, ఆయన రాలేదు. సరేలే అనుకొని నవ్వుకుంటూ ఇంకా నేను కూడా నార్మల్గానే ఉన్నా. కాకపోతే ఫుల్ నిద్ర వస్తుంది, నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ముందు రోజు మొత్తం జర్నీలోనే ఉన్నా, అండ్ మార్నింగ్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, నేను ఒక్కదాన్నే వచ్చాను మ్యారేజ్ కోసమని. ఇలా రిటర్న్ అవుతున్నా అనమాట. సో మీకు కనుక ఖచ్చితంగా టైం ఉంటే తిరుపతి కనుక వెళ్తే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి. అండ్ మోస్ట్ నాకు బాగా భయంకరమైన ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక బోకి ఇంకొక బోకి కనెక్టివిటీ ఉంటుంది కదా ట్రైన్లో. ఈ ప్లేస్ ఇక్కడికి రాగానే నా ఫీలింగ్ ఏంటంటే ట్రైన్ పడిపోతుందేమో, విడిపోతుందేమో, ఇక్కడ నుంచి నేను కింద పడిపోతానేమో అన్న భయం నాకు ఇప్పటికీ ఉంది. మీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ అప్పుడు ఏడ్చేదాన్ని, ఇప్పుడు ఏడవట్లేదు అనుకోండి, కానీ భయం అయితే కొద్దిగా గొప్ప ఉంది. సో ఇది చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది, అందుకే మళ్ళీ క్యాప్చర్ చేశా. సో ఫైనల్గా నేను దిగబోయే ప్లేస్ కూడా రాబోతుందనమాట. అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయింది. ఇంకా ట్రైన్లో కూడా నేను ఫైన్ కట్టాలని ఎంత వెయిట్ చేసినా కూడా టీసీ అయితే రాలేదు. ఇంకా నేను దిగాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది. ఇంకా దిగడానికి అయితే లేచి నిలబెట్టాను. చూస్తున్నారా, ఇదిగోండి ఇది నెల్లూరు వచ్చినప్పుడు సంగతి. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది, నేనున్న భోగి అంతా ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes తప్పించి ఇంకా భోగిలు ఎవరు లేరు. కానీ టీసీ రాలేదనమాట. ఇలా సాగింది నా జర్నీ. మీకు నచ్చింది అనుకుంటున్నా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమా లక్ష్మీనారాయణ వ్లాగ్స్.
అండ్ బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి 1 by 1. సో తప్పగా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.